గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ గోపి పొదిలి. ఇవాళ 24th సెప్టెంబర్ ఈనాడులో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ వరకే చూద్దాము. డ్యూరేషన్ తగ్గిద్దాం, మీరు కూడా చూడడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, 1000 ఏళ్ళు నిలిచేలా గద్దెల అభివృద్ధి అంటే సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారనమాట. ఎక్కడ జరుగుతుందంటే ములుగు జిల్లాలో జరుగుతుంది. ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరిగేటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో దాన్ని రాతితో సమ్మక్క సారలమ్మ ప్రాంగణం పునర్నిర్మించాలనే ప్రణాళికలను సృష్టిస్తున్నారు. మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు నమూనాను ఆవిష్కరించిన సీఎం అన్నమాట. ఎక్కడ ఉంది అంటే ములుగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఏం లేదు, ఇక్కడ మన సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో దీనికి జాతీయ హోదా అంటే జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు జారీ చేయాలని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట. అందుట్లో అదేవిధంగా ఈ జాతరకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే భారతదేశంలోనే లేదా ఏసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద గిరిజన జాతర ఏదైనా ఉంది అంటే అది సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర అనమాట. దీన్ని ఏమంటామంటే మనం భారతదేశంలో రెండవ అతిపెద్ద మహాకుంభమేళ కూడా అని అంటాం. మరేంటి అతిపెద్ద మహాకుంభమేళ అంటే భారతదేశంలో దేవప్రయాగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ మాటలేవు చేతలు లేవట, అద్భుత సామర్థ్యం ఉన్న సరిగా పని చేయట్లేదు. ఏంటి ఐక్యరాజ్య సమితి గురించి పేర్కొంటున్నాడు ఇతను. ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ ఆగ్రహం, ప్రపంచ నేతల సమక్షంలో విమర్శ, భారత్ పాక్ సహా 7 యుద్ధాలని ఆపానని మళ్ళీ వ్యాఖ్యానించాడంట. రష్యా యుద్ధానికి భారత్ చైనాలో నిధులు పోతామని విమర్శ. నాటోది కూడా అదే తీరు, అదే అంటున్నాడు. ఇక్కడ మనం ఆల్రెడీ పేర్కొన్నటువంటి ఒక న్యూస్ ఏంటి అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరిస్తున్న మలయాళ నటుడు మోహన్ లాల్ అనమాట. అంటే 2023 సంవత్సరానికి గాను ఎవరికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందంటే మోహన్ లాల్ గారికి వచ్చిందని చెప్పాలి. 2025 దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకుంటున్న మోహన్ లాల్. అవార్డులను స్వీకరించిన పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల దినోత్సవం. ఇక్కడ మనకి ఏంటి అంటే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల దినోత్సవంలో భాగంగా ఎన్నోది 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందినటువంటి నటుడు ఎవరంటే మోహన్ లాల్. అతను ఏ సినీ పరిశ్రమకు చెందినవాడు అంటే మలయాళ సినీ పరిశ్రమకు చెందినటువంటి నటుడు, కేరళ. ఇదే విధంగా ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి రూ. 1.25 కోట్లు అంటే 1,25,00,000 రూపాయల ప్రమాద బీమా అనమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వ ఉద్యోగులకి 1,25,00,000 రూపాయల వరకు ప్రమాద బీమాని ఇవ్వడం జరుగుతుంది. శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వస్తుందన్నమాట. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు అంటే ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుందన్నమాట ఇలా చేయాలి అని చెప్పి. ఈరోజు ఒకసారి ఆర్టికల్ కూడా చూద్దాం మనం. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో 1.25 కోట్ల నుంచి 1.5 కోట్ల 50 కోట్లు అంటే 1,50,00,000 వరకు ప్రమాద బీమా పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వం కనీస కసరత్తు చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల్లో యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతోంది. బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగులందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిర్ణయిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాద బీమా అనేది ఏ రేంజ్లో ఉంది అని అడుగుతాడు. ఎంత రేంజ్లో ఉంది? 1,25,00,000 నుంచి 1,50,00,000 మధ్యలో ఉందన్నమాట. ఇది ఒకసారి చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం జిఎస్టీ గురించి తరచుగా చూస్తూనే ఉన్నాం. వాహన రిజిస్ట్రేషన్ జాతర, జిఎస్టీ తగ్గింపుతో కొనుగోలు జోడు. ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ జిఎస్టీ అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీని 2017లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా జిఎస్టీలో ఎన్ని స్లాబ్స్ ఉంటాయంటే 5 స్లాబ్స్ ఉంటాయి. ఈ 5 స్లాబ్స్ని కాస్త ఏం చేశారు,
సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 2 స్లాబ్ల కింద చేయడం జరిగింది. ఆ స్లాబ్స్ ఏమేంటి అంటే 5% అండ్ 8%. ఎప్పుడైతే జిఎస్టీ స్లాబ్లను తగ్గించారో ఇక అన్నిటి మీద కూడా రేట్స్ అనేవి విపరీతంగా తగ్గాయి అనమాట. సో దానివల్ల ఏంటి అంటే వాహన కొనుగోలుదారులు వెహికల్స్ కొనడానికి ఇష్టపడుతున్నారు అన్నమాట. ఇది ఇక దీనికి సంబంధించింది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ క్రికెట్. ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి న్యూస్ ఏంటి అంటే డిక్కీ బర్డ్ కన్నుమూత అనమాట. ప్రముఖ ఇతనేంటి అంపైర్ అనమాట. అంటే క్రికెట్ రంగానికి సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ క్రికెట్ రంగానికి సంబంధించిన ఒక అంపైర్ డిక్కీ బర్డ్ కన్నుమూత. ఇక్కడ ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, ఇటీవల మరణించినటువంటి డిక్కీ బర్డ్ ఏ రంగానికి చెందినవాడు అని అంటాడు. అక్కడ మనకి ఏంటంటే క్రికెట్ రంగానికి చెందినవాడు అని చెప్పేసి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నదొడ్డు ధాన్యానికి వేరువేరు కొనుగోలు కేంద్రాలు. అంటే యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సన్నబియ్యం పథకం ఏదైతే ఉందో ఈ సన్నబియ్యాన్ని ఎవరైతే పండిస్తారో వారికి క్వింటాల్కు, అంటే క్వింటాల్ అంటే ఎన్ని కేజీలు, 1000 కేజీలు, ఓకేనా, ఈ క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వర్షాలకు భయపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్తుంది బియ్యాన్ని. ఇటీవల చూస్తున్నాం మనం వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేస్తున్నాయి. అదేవిధంగా కేంద్రాల్లో కుప్పపోషాక తడిసే బాధ్యత మాది. ఒకవేళ కనుక మీరు రైస్ని తీసుకొచ్చి అటు కేంద్రాల్లో కనుక కుప్పపోస్తే బాధ్యత గవర్నమెంట్ది అంటున్నారు పౌర సరఫరా శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూడాల్సిన ఒకటి ఏంటి అంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ చూడండి మీరు, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మద్దతు ధరతో పాటు, అంటే కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంతైతే ఉందో ఆ మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు 500 రూపాయల బోనస్ను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటి అంటే కనీస మద్దతు ధరను ఇస్తుంది, అదేవిధంగా కనీస మద్దతు ధరతో పాటు అది కూడా ఏంటి సన్న బియ్యానికే, దడ్డు బియ్యానికి కాదు, సన్న బియ్యానికే. దేనికి? క్వింటాకు. ఎంతకి? క్వింటాకు 500 రూపాయలను చెల్లించడం జరుగుతుంది అనమాట. అది ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ తెలంగాణలో, ఆంధ్రాలో. అమెరికాకు మనం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే అమెరికాకు మనం తప్ప మరో ప్రత్యామ్నాయం ఎందుకు లేదంటే అమెరికా అనేది ఫార్మాసిటికల్స్ పైన ఆధారపడ్డది. ఒకసారి ఇక్కడ కనుక చూసుకుంటే మనం ఆర్టికల్ అనేది చాలా మంచి ఆర్టికల్. ఇది ఒకసారి చూడండి, గ్రూప్ 1కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే అమెరికాకు మనం తప్ప, ఎవరికి? అమెరికాకు మనం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకు? ఏ విషయంలో అంటే జనరిక్ మందులను ఆ దేశం భారత్ నుంచి కొనాల్సిందే. అక్కడ శ్రామిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రంప్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మన దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కొంతమంది చెప్తున్నారు. భారతీయ కంపెనీలు కొత్త మార్కెట్లను విస్తరించారు. ఈనాడు ఇంటర్వ్యూలో నాట్కో ఫార్మా వైస్ చైర్మన్ CEO రాజీవ్ సన్నాని. ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ ఈనాడులో వచ్చింది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మనం కూడా చూద్దాం ఒక 1 మినిట్ వరకు దీన్ని, ఎందుకంటే టైం డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఓన్లీ ఇంపార్టెంట్ వరకు చూస్తున్నాను. జనరిక్ మందుల తయారీలో భారత్ ముఖ్యమైన దేశం. జనరిక్ అంతే కదా, భారతదేశం నుంచే జనరిక్ మందులు అనేవి వేరే విదేశాలకు, ఎన్నో దేశాలకు వెళ్తున్నాయి. సో అదే ఇక్కడ ఇచ్చాడనమాట. జనరిక్ మందుల తయారీలో భారతదేశం ముఖ్యమైన దేశం. అమెరికాలో వినియోగించే మందులు 92%, అంటే అమెరికాలో వినియోగించే మందులు ఎంత శాతం అంట? 92% జనరిక్ ఔషధాలే. ఈ కారణంగానే అమెరికా అవసరాలకు మనం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రస్తుతానికి భారత్ ఫార్మా రంగానికి ఎలాంటి డోకా లేదు. ఆ నాట్కో ఫార్మా వైస్ చైర్మన్ CEO రాజీవ్ పన్నాని అభిప్రాయపడ్డారనమాట. ఆయన అభిప్రాయపడ్డారు అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి అభిప్రాయపడతారనమాట. సో దాన్ని కూడా మనం స్వాగతించాలి. ఇంకోటి కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి, అమ్మవారికి పూజలు చేస్తున్నటువంటి సీఎం గారు. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూడండి, 1000 ఏళ్ళ నిలిచేలా గద్దెల అభివృద్ధి. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్, అంటే సమ్మక్క సారలమ్మ గద్దెలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాంగణాన్ని కూడా ప్రహరీతో ఏర్పాటు చేస్తూ దానికి పునర్నిర్మాణాన్ని సృష్టిస్తున్నారనమాట. ఇక్కడ మెయిన్గా ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏమంటున్నాడు మెయిన్గా అంటే ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, అదేవిధంగా ఆచారాలను గౌరవిస్తూ పునర్నిర్మాణం చేపడతాం. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రగతి ప్రాంగణ నిర్మాణ నమూనా. చూడండి ఒకసారి నిర్మాణం ఎలా ఉందో. మొత్తం చుట్టూ కాకతీయ కళాతోరణాలు. ఇవన్నీ కాకతీయ కళాతోరణాల కిందకే వస్తాయి. అంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉట్టిపడేలా కాకతీయ కళాతోరణాన్ని సమ్మక్క సారలమ్మ గద్దెలకి చుట్టూ నిర్మించడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ సీఎం గారు ఒక కోరడం జరిగింది. అదేంటంటే చూడండి ఒకసారి, ఇక్కడ
కోరిక అనేది కూడా చాలా మంచి కోరికను భావించాలి. కొంచెం ఇందులో అదృశ్యత కూడా ఉంది. ఏంటో చూద్దాం. కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? దేశంలో ఇతర పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఇచ్చినట్లుగానే దీనికి నిధులు ఇవ్వాలి, జాతీయ పండుగలకు గుర్తించాలి. అంటే జాతీయ పండుగగా గుర్తించాలని చెప్పేసి సీఎం గారు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. జాతీయ పండుగ గుర్తిస్తే మనకి మంచిదే కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను అమలు నిలిపివేయండి హైకోర్టులో స్మితా సిబర్వాల్ పిటిషన్ అనమాట. ఈ స్మితా సిబర్వాల్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేసినటువంటి ఒక మహిళ అనమాట. ఈమె పిటిషన్ వేసింది ఏంటంటే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక నిలిపివేయండి. సరే, ఆ నివేదిక నిలిపివేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ దేనికోసం అని చెప్పేసి రేపొద్దున మనల్ని క్వశ్చన్ అడగవచ్చు. ఈ దేనికి సంబంధించింది జస్టిస్ ఘోష్ కమిషన్ అంటే ఇక్కడ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పడినట్టు అంటే అవకతవలు అంటే సుందిల్లా ఈ బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజ్లో కొన్ని కుంగినాయి. ఆ కుంగడం వలన అందుట్లో లోటుపాట్లు ఏంటి, అసలు ఎందుకు కుంగింది, కుంగడానికి గల కారణం ఏంటి, అందుట్లో ఎటువంటి మెటీరియల్ని యూజ్ చేశారు, ఎటువంటి గ్రాట్యుటీని ప్లేస్ చేశారు అనే దాన్ని పేర్కొనడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహనను అదేవిధంగా అందులో జరిగినటువంటి అవకతవకలను వెలికి తీయడం కోసం జస్టిస్ ఘోష్ కమిషన్ను నియమించడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, ఇవి మూడు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి ఫైళ్ళ కదలికలను ఇంకా అది ఏమున్నా సరే ఆ మూడింటికి సంబంధించింది అనమాట. అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, టైం కూడా గడిచిపోతూనే ఉంది. యువశక్తి జిందాబాద్ అట. యువశక్తి జిందాబాద్. కాలేజీలో చదివే విద్యార్థులు ఏం చేస్తారు? అదేం ప్రశ్న? చదువుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కెరీర్ ప్రణాళికలను వేసుకుంటారు. ఇళ్లలో తల్లిదండ్రులకు సాయం చేస్తారు. ఇది మంచి ఆర్టికల్ ఫ్రెండ్స్, ఎందుకంటే యువతరానికి యూజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట. ఒక్కసారి ఇది ఆర్టికల్ చూద్దాం. ఒక్కొక్క 3 minutes పెట్టుకుందాం. దీనికి 15 minutes కంప్లీట్ అయిపోతుంది. క్లోజ్ చేసేస్తాను. సంపన్న దేశాలదే పాపం. ఎందుకంటే చూడండి, బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను చాలా దేశాల పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నాయి. పెద్ద మొత్తంలో శిలాజ ఇంధనాలను యూజ్ చేసేదే అమెరికా, కెనడా, బ్రిటన్, అదేవిధంగా చైనా, రష్యా ఇలాంటి దేశాలు వినియోగిస్తున్నాయి. పారిశ్రామిక కార్యకలాపాలుగా పెరుగుతున్నాయి. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ CO2 రిలీజ్ అవుతుంది. వాతావరణంలోకి భారీగా విడుదలవుతుంది. భూతాపాన్ని అది మరింతగా పెంచుతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో భూతాపం అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట. దానివల్ల ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. పేద వర్ధమాన దేశాలతో పోలిస్తే సంపన్న రాజ్యాలు కార్బన్ డైఆక్సైడ్ను ఎక్కువగా వెలువరిస్తున్నాయి. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే కూడా అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తున్నాయి. ఇక్కడ ఒక ఇచ్చాడనమాట. ఏంటి అంటే చూడండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి మంచి చూడండి. 1750 నుంచి అంటే 1750 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల్లో ఆయా దేశాల వాటా ఎంత చూడండి. అంటే 1750 నుంచి అంటే ఇప్పుడు దాదాపు ఇది ఒక 250 సంవత్సరాలు, ఇది ఒక 25 సంవత్సరాలు, అంటే 275 సంవత్సరాలు. ఎంత? 275 సంవత్సరాల ఘనతని ఇచ్చాడనమాట ఇక్కడ మనోడు. చూద్దాం ఒకసారి. ఇందులో భాగంగా ఎవరు అత్యధికంగా రిలీజ్ చేస్తున్నారంటే అమెరికా టాప్ కంట్రీ. అంటే కార్బన్ డైఆక్సైడ్ను అత్యధికంగా రిలీజ్ చేసినటువంటి దేశం ఏంటి అంటే అమెరికా. ఆ తర్వాత చైనా, ఆ తర్వాత రష్యా, ఆ తర్వాత జపాన్. ఇందులో భారత్ ఎన్నో స్థానంలో ఉంది చూసారా ఫ్రెండ్స్? 3.5% రిలీజ్ చేస్తుంది. అంటే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ నేటికి 3.5% మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. అదే అమెరికా కనుక చూసుకుంటే 24% కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను చేస్తుంది. అదే చైనా కనుక తీసుకుంటే 15% ఉద్గారాలను విడుదల చేస్తుంది. రష్యా, అమెరికా, చైనా, రష్యా, జర్మనీ అంటే మొట్టమొదటి 5 దేశాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇండియా ఎన్నో స్థానంలో ఉంది అంటే 7వ స్థానంలో ఉంది. ఇండియా ఎన్నో స్థానంలో ఉంది? 7th పొజిషన్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 7th పొజిషన్. ఇది 7th పొజిషన్. ఓకేనా?
ఇది ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్. ఇట్లా ఒక్కసారి కనుక మనం అనాలిసిస్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మనకి. ఎగ్జామ్ ఇవాళ ఉన్నా రేపున్నా ఎప్పుడున్నా కరెంట్ అఫైర్స్ అనేది మనం ఒక వేలో కనుక మనం చదువుకుంటూ వెళ్తే మనకి ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఎగ్జామ్లో మనం చూసిన వెంటనే క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే కరెంట్ అఫైర్స్ను చాలా విస్తృతంగా చదవాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నన్ను లైక్ చేయండి, కొంచెం మీరు కామెంట్స్ కూడా పెట్టండి. చూసిన తర్వాత నేను చెప్పే విధానం ఎలా ఉంది, టెన్షన్ పడుతున్నాను, ఇవన్నీ కూడా మీరే చెప్పండి. ఒకసారి నాకు చెప్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఈసారి ఇంకా బాగా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.